వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. జూపూడి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఎలా చూడొచ్చు, ఎందుకంటే రాత్రిపూట అది కూడా వాళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా డేటు చాలా రేపటి వరకు ఉన్నప్పుడు కూడా ఇవాళ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు సార్? ఆయన ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పారు, నిజమేనండి అది? అవునండి. అవునా? అవునండి, అవునవును. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశవాదంలోకి వెళ్తున్నట్టుగా కనబడుతోంది. పోసాని మురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్ టైం నుంచి ఓదార్పు యాత్ర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సినీ యాక్టర్ గా ఉన్నారు, రచయితగా, యాక్టర్ గా. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీ కాకపోయినా వేరే సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చాలా గంభీరంగా మనసులో తట్టుకునేలాగా చెప్పినటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆయన పరిపాలించిన సమయంలో ఆ తర్వాత లాస్ట్ డేస్ లో కూడా ఆయన ఒక చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక గొప్ప రచయిత, నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని, ఆ పార్టీలో భాగస్థుడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఏమనుకున్నాడేమో, ఇక్కడి నుంచి నాకు రాజకీయాలకు సంబంధం లేదని కూడా ఆయన ప్రకటన చేశాడు సొంతగా. ఇన్ని జరిగినప్పుడు కూడా ఎక్కడో ఒక కేసు ఉంది, ఆ కేసుకి మీరు అటెండ్ కావాలి, అటెండ్ కాకపోతే లాక్కెళ్తాం. ఏంటిది? ఎక్కడున్నా అవసరం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా ఇంకొక మన పాకిస్తాన్ లాంటి దేశంలో ఉన్నామైతే అర్థం కావట్లేదు. చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి కక్షెక్కించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే అనేక మంది నాయకుల్ని, కేడర్ని మొత్తాన్ని కూడా భయభ్రాంతులను చేయడం కోసం చేసే కుట్రలో భాగమే ఇటీవల జరిగినటువంటి అనేకమైన అంశాలు 1, 2, 3, 4 అన్ని తీసుకుంటే. సో దీన్ని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకోటి ప్రభాకర్ గారు, యాక్చువల్లీ మనకి ప్రాథమిక సూత్రాలు చాలా వరకు ఉన్నాయి. ఈ వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ వాటిని అణగదొక్కుతూ ఇలాంటివి చేయడం గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈవెన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అగైన్ ఇప్పుడు ఇదొక అరెస్టు. ఇవన్నీ కూడా దేన్నో డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుందిగా. అంటే వాళ్ళు చేసినటువంటి ఎలక్షన్ వాగ్దానాలు అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసరికి గుంసున్నగా కనపడతా ఉన్నాయి. జనరల్ గా ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పాలక వర్గానికి, పాలక పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజల్లో వ్యతిరేకత రావడం కోసం దాదాపు ఒక 2 సంవత్సరాలు పడుతుంది జనరల్ గా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా. కానీ ఎందుకో వీళ్ళు కూటమిగా ఏర్పడి ముగ్గురు కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద వ్యతిరేకత 5 నెలలకే వచ్చేసింది. అంటే 5 నెలల అనే కన్నా ఇంకా 2-3 నెలల నుంచే స్టార్ట్ అయింది బిగినింగ్ నుంచి. ఈ కూటమికి వచ్చినటువంటి వ్యతిరేకతని, ప్రజలు అసహించుకుంటున్న విధానాన్ని వాళ్ళు ఏ విధంగా చెప్పాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమంటారంటే, దయచేసి నా మీరు ఎవరు ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. అదేంటి నాకు అర్థం కాల డైలాగ్. అసలు ఫీలింగ్స్ పెట్టుకోవటం అంటే ఏమనో అర్థం కాల. ఏమైనా కుర్రోడు అనుకుని లవ్ చేస్తాం అనుకుంటున్నారో, లేకపోతే ఎవరైనా ఫీలింగ్ పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు. సో చేయలేమని ఒక పక్క చెప్తా ఉన్నాడు. అభివృద్ధి అంటాడు, సంక్షేమం అంటాడు, ఈ రెండు కలిపి అంటాడు, విడివిడిగా అంటాడు. దావోస్ పోతే 0. అక్కడికి దావోస్ ఎందుకు పోతారంటే ఫ్రెండ్షిప్ కోసం పోతారని కూడా చెప్పేశాడు. కానీ గతంలో దావోస్ పోయిన వాళ్ళందరూ ఏం తెచ్చుకుంటారంటే కానీ ఏదన్నా ఫ్యాక్టరీస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటారు. ఇక్కడ దానికి నిర్వచనం కూడా మార్చేస్తారు. మీరు అడిగినట్టుగా ప్రజల్ని సమస్యల నుంచి, ప్రజలు అడిగే ప్రశ్నల నుంచి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు ఏంటంటే భయభ్రాంతులు చేయటం. భయభ్రాంతులను కూడా ఎవరు చేస్తున్నారంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమానులుగా ఉంటారో, ఎవరైతే స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉంటారో, ఎవరైతే ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతూ పోతూ ఉంటారో, ఎవరైతే కాస్త వాయిస్ కలిగి ఉంటారో, ఒక పాపులర్ ఫిగర్ గా ఉంటారో, ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా నిరంకుశత్వంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే నగ్నంగా, సిగ్గు విడిచేసి మీరు అన్నట్టుగా వాక్ స్వతంత్రం, దీన్ని అసలు ఏంటి మేము ఇస్తేనే కదా మీరు మాట్లాడాల్సింది స్వతంత్రం. మీరెవరు ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ని వాడుకోవడానికి మీరెవరు? మా ప్రభుత్వం మేము ఇవ్వాలా? మాట్లాడమంటే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. ఈ దశలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. సో దీన్ని భారత రాజ్యాంగాన్ని లెక్క చేయరు,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అనేకమైన మీరు చెప్పినట్టుగా వాక్ స్వతంత్రం కానీ, జీవించే హక్కు కానీ, మాట్లాడే విధానం కానీ, ప్రశ్నించే విధానం కానీ, అవును. లేకపోతే మనకి వీటన్నిటికీ చెప్పాలంటే ది కాన్స్టిట్యూషన్ Yes. ఒక మనిషి ఎలా నిలబడాలో వాటన్నిటికీ హక్కులు కల్పించబడ్డాయి. హక్కుల్ని Yes, కాలు రాసే విధానంలో ఎంచుకున్నటువంటి మార్గాలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే పోసాని Yes. మురళిని Okay. చాలా దారుణంగా అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా మనం ఖచ్చితంగా నేనొక్కనే కాదు, ఎస్ ఎస్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు కానీ, బ్రతికించే వాళ్ళు కానీ, లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఉందనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.